నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి అంశం ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే జనజీవిత మొత్తం కూడా పేపర్ లీక్ ద్వారా చనిపోయినటువంటి 20 మంది బాధితుల పక్షాన ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు. కనికరం లేకుండా ప్రొటెస్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఇటు చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి సోనం వాంగ్చుక్ లదక్ ఉద్యమకారుడు కూడా 21 రోజులుగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి అతన్ని ఒక క్రిమినల్ లాగా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితులు ఇక్కడ కొనసాగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు పార్లమెంట్ సంబంధించిన చెలో పార్లమెంట్ పిలుపునిచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున లబ్బలు, బుల్లెట్లు, ఇష్టానుగతి పైన లాఠీచార్జ్ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంది. ఇవన్నీ పరిణామాలపైన మాట్లాడడం మనతో పాటు ఏఎస్ఎఫ్ నాయకులు, ఓయూ విద్యార్థి నాయకులు ఉదయం ఉన్నారు. మాట్లాడడం అన్న. నమస్తే. నమస్తే. మీరు చూస్తున్నారు చాలా రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఏదో బీజేపీ బాగా భయపడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, ఈ జనజీవతకు బీజేపీ ఎందుకు భయపడాల్సి వస్తుంది? అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతకు ఒక సిస్టమేటిక్ లేదు, కాక్రోచ్ లాగా మీద పడుతున్నారు అనే మూర్ఖపు మాటలు మాట్లాడినప్పుడు ఈ దేశంలో కోట్ల మందికి ఉద్యోగాలు లేనప్పుడు అవును భాయ్ మేము సోషలిస్టు సెక్యులర్ డెమోక్రసీ పేరు మీద, గణతంత్రం పేరు మీద మేము మా సమస్యలు ఇట్లున్నాయని కాక్రోచ్ సిజేపీ అని అభిజిత్ దీప్కి పెట్టిన సందర్భం. ఇవాళ 23 రోజులుగా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి సోనం వాంగ్చుక్ మన దేశంలో లడక్ లాంటి ప్రాంతంలో, ఆ ప్రాంతం నుంచి మన దేశానికి ఎన్నో ఆవిష్కరణ చేసినటువంటి సందర్భం. ఆయనకు ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి నోబెల్ బహుమతిగా పిలువబడే రామన్ మెగాసెస్ అవార్డు కూడా వచ్చింది. అటువంటి వ్యక్తి 23 రోజులుగా అన్నం తినకుండా చావుకు ప్రాణాలను ముద్దాడడానికైనా నేను సిద్ధము, 2వ స్వాతంత్ర పోరాటం రావాలి ఈ దేశంలో అనే బలమైన సంకల్పం ఉందంటే తనకు ఈ దేశంలో ఉండేటువంటి దేశం మీద, దేశ భవిష్యత్తు మీద, దేశ యువత మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఢిల్లీ నడివీధులలో లక్షలాది మంది ఉర్రు తొలుగుతున్న సందర్భం, ధర్మేంద్ర ప్రధాన్ అండ్ అమిత్ షా చర్చలు అవుతున్న సందర్భం బీజేపీ గుండెల్లో వణుకు పుట్టింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిరు కాబట్టి ఉద్యోగాలు ఇస్తాం, విద్య, వైద్యం, ఉపాధి, రక్షణ చూసుకుంటామనే నమ్మకాల ద్వారా ఈ దేశంలో సామాన్య పౌరుల నుంచి డబ్బున్న వరకు ఓట్లు దండుకొని 12 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా కనీసము 22-23 లక్షల మంది ఇంటర్మీడియట్ పిల్లలు, ఇప్పుడు మీరు చెప్పి 20 మంది చచ్చిపోయారు. మరి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి కదా. మరి బాధ్యత వహించాలంటే ఇన్ని రోజుల నుంచి మూవ్మెంట్ నడుస్తుంది, దేశం అంతా పాకుతున్నది, అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు అవుతున్నాయి, చర్చ నడుస్తా ఉన్నది. నైతిక బాధ్యత ఆ దేశ విద్యాశాఖ మంత్రికి ఉండాలి. ఒకవేళ ఆయనకు విచక్షణ జ్ఞానం లేదనుకో దేశ ప్రధానమంత్రికి ఉండాలి, అమిత్ షా లాంటి వాళ్ళకు ఉండాలి కదా. అరే మరి ఇతని వల్ల మా ప్రభుత్వంలో బలైన పడుతుంది, ప్రజా చైతన్యము కూడగట్టుకొని మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు, మమ్మల్ని బట్టలిప్పి బదట్లేసి తంతరేమనే భయంతోనైనా రాజీనామా చేపియాలి కదా. ఢిల్లీ నడివీధుల్లో మీరు చూడు, ఒక బలమైన ఉద్యమ నాయకుడు కొడుతుంటే ఎదురు తిరిగితే వాళ్ళు కొట్టలేకపోయినారు. ఆ ఒక శక్తి, ఒక సమూహ శక్తిగా మళ్ళీ ఎదురు తిరిగితే పార్లమెంట్ మొత్తం వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అక్కడ లక్షలాది మంది ఎందుకు ఇంత తీవ్రమైన ఆవేదన, ఆక్రోశము, దుఃఖము, బాధ? క్రిస్టఫర్ కార్డ్వెల్ అంటాడు, ఒక కంట్లో కన్నీరు మరో కంట్లో కత్తి అని. నేను పేపర్ లీక్ అవ్వడం వల్ల నా ఒకవైపు ఏడుపు ఉన్నా కూడా ఏడుపు యొక్క స్ఫూర్తి ఒక కత్తి, మరో కంట్లో కత్తితో పోరాటం ద్వారా ప్రజల్లోకి వెళ్ళగలుగుతానే నమ్మకం ఇవాళ దేశ యువత ఢిల్లీ నడి వీధుల్లో ప్రయాణాలు చేస్తూ మెట్రో స్టేషన్ లో రానియకపోయినా పోలీసులను తోసుకుపోతున్నటువంటి సందర్భం, వేరే రాష్ట్రాలలో రైలు ఆపిన సందర్భం. ఆ ప్రభుత్వానికి ఏమన్నా బీజేపీకి సిగ్గు, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉందా? ప్రజల్ని అంధవిశ్వాసాల పేరుతో, మూర్ఖపు పేర్లతో రెచ్చగొట్టి ఏం సబ్జెక్టు తెలియదు, ఆబ్జెక్ట్ తెలియకుండా ఇట్లా దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్ అని మాట్లాడతారు. మరి మీ ప్రభుత్వంలో ఇంత బలహీనమైనటువంటి తప్పు జరిగింది అనుకున్నప్పుడు మీరు ఎట్లా తప్పు కొట్టుకుంటారా? సిగ్గు లేకుండా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. చచ్చిపోతారు, 20 మంది పిల్లలు చనిపోయారు. సోనం వాంగ్చుక్ ఈ దేశానికి ఇప్పుడు ఆయన చనిపోతే దేశమే కాదు ప్రపంచం అంతా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే సందర్భాలు వస్తాయి. కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నానంటే చదువులు పక్కన పెట్టైనా పోరాటం ద్వారా ప్రజల హక్కులు ముందుకు రావాలని అభిజిత్ దీప్కే లాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు తన ప్రాణాలు పణంగా పెట్టి, మీకు ఇంకో విషయం చెప్పాలి, అంత ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తుంటే కుల్దీప్ సింగ్ అని ఒకడు ఎమ్మెల్యే ఉంటాడు, వాడు మైనర్ అమ్మాయిని రేప్ చేశాడు. వానికి మన చెప్పులు మోసింది ఒక ఆమె వచ్చి నల్లింకు చల్లింది. దీప్కే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి మాలో ఉంది కాబట్టి మాకు పెద్ద అది కాదని గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చింది. అటువంటి వాళ్ళు ఈ మతోన్మాద కుక్కలు, వీళ్ళు మనుషులు అని వాళ్ళు అనుకుంటారు, కానీ వీళ్ళ మెదడులో మూర్ఖత్వము, అంధవిశ్వాసము, అన్యాయపరమైన అంశాలు, అసమానత, వీళ్ళు అసమానత గురించి, సమానత్వం గురించి మనం మాట్లాడితే దేశద్రోహులం, మనం మాట్లాడితే అర్బన్ నక్సలైట్. మేమేమంటున్నాము, సాంప్రదాయాలు, సంస్కృతులు ప్రపంచ దేశాలకు అందించిన వారసత్వం ఉంది అని, ఈ దేశం గడ్డ మీద ఉందనే నమ్మకాలు ఉన్నప్పుడు, ఈ విశ్వాసాలు అందరికీ సమానంగా ఉండి మనుషులుగా ప్రేమించినప్పుడు
అందరం ఒకే దగ్గర ఉంటాం కదా, ఒకే దగ్గర తింటాం కదా. వీళ్ళకి అట్లుండదు. నువ్వు తక్కువ జాతికి వచ్చినవి కాబట్టి తక్కువ బుద్ధితోనే రావాలనే మూర్ఖత్వంతో ఉండే నా కొడుకులు ఉంటారు. మరి దేశం మీద ప్రమాణము, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన దేశ అధినేతలైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి కుల వ్యవస్థ వల్ల నష్టపోతున్న ప్రజల్ని సమానత్వంగా తీసుకొచ్చి నిరుద్యోగులు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళు 2 కోట్లు 12 సంవత్సరాలు 12 రోజులు 24 అంటే 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి జంజట్ అనేది ప్రపంచ దేశ నేపాల్ లాంటి ప్రాంతంలో, బంగ్లాదేశ్ లో, అనేక శ్రీలంక లాంటి ప్రాంతంలో విక్రమ్ సింగ్ రాజపక్స 30 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మూర్ఖుడు వాడు. ఆఖరికి బంకర్ లో దాచుకుంటే బంకర్ లో కూడా వస్తే దేశ అంతరాలు దాటి వెళ్ళిపోయిన సందర్భం. మరి ఈ దేశ ప్రభుత్వానికి ఆ పరిస్థితి వచ్చే ప్రయత్నం ఉంది కదా. సోనం వాంగ్చుక్ కూడా దాదాపు 21 రోజులు కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వం కనీసం చర్చలకు రాకుండా, అసలు నీట్ పేపర్ ఎందుకు లీక్ అయింది, అతను ఎందుకు రాజీనామా, కనీసం వాళ్ళ దగ్గరికి చర్చలకు రాకుండా అతన్ని ఒక తెల్ల పరదా కాబట్టి ఎవరు లేని సందర్భంలో 6 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి తెల్ల పరదా కాబట్టి ఒక క్రిమినల్ లాగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా అసలు ఎందుకు ప్రభుత్వాలు ఈ విధంగా దారుణానికి గురగడతా ఉన్నాయని అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు అట్లా డైరెక్ట్ ఇండైరెక్ట్ తీసుకపోతే ఎవరికి తెలియదు. డైరెక్ట్ తీసుకపోతే అక్కడ ఉన్న చెప్పులు తీసుకొని తంటారు. వాడు పోలీసా గిలీసా కాదు. మా నాయకుడు కోట్ల మంది పీడిత వర్గాల కోసం గొంతునిస్తూ అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నప్పుడు తనను కాపాడుకోవాల్సిన బాధ్యత అంటూ వీళ్ళని అంటారు ఫస్ట్. అసలు ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటి? ఈ దేశ ప్రభుత్వం అనేది ప్రజల మీద విశ్వాసంతో రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది కాబట్టి ఆ ప్రమాణానికి తగ్గట్టుగా విద్యాశాఖ మంత్రి ఈ దేశంలో ఉండే కోట్లాది మందికి అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారితనం ఉండడం వల్ల నెక్స్ట్ ఇటువంటి తప్పు జరగకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారిక నాయకత్వము భయంతో ఉంటారు, గౌరవం ఉంటది. మీకు ఒక విషయం చెప్తాను. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఉన్నప్పుడు రైల్వే యాక్సిడెంట్ అయినప్పుడు నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన సందర్భం. గతంలో కొన్ని హిస్టారికల్ అంశాలు ఉన్నాయి. అంటే అది గొప్ప మనసు, విశాల తత్వం ఉండాలి. అరే నా వల్ల నేను బాధ్యత వహిస్తున్నటువంటి పదవికి వెన్నుదన్నుకున్న నేను 23 లక్షల భవిష్యత్తును సర్వనాశనం చేసిన కాబట్టి నా మనస్సాక్షిని ఒప్పుకొని నేను నైతిక బాధ్యతగా ఉండాలి, రాజీనామా చేయాలనే విచక్షణ జ్ఞానం అతనికి ఉండాలి. మరి అతనికి లేకపోయినా కూడా దేశంలో ఉన్న ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి, ఉన్నత స్థాయి మేధావుల పేరు మీద, దేశ అధినేతల పేరు మీద వీళ్ళకన్నా ఉండాలి కదా. కానీ వీళ్ళు మతాల ద్వారా మనుషులను విభజించి రాజకీయ అస్తిత్వం ద్వారా పబ్బం గడుపుకునేటువంటి అంధభక్తులు వీళ్ళు. మనలా మూర్ఖులు అంటారు, మనల దేశద్రోహులు అంటారు, మనల్ని తిడతారు, వాళ్ళ అమ్మ నుంచి మొక్కలు పెట్టి లకారాలు మొదలు పెట్టి తిడతారు. మీరు ఎన్ని తిట్టినా, ఎంత కొట్టినా, ఎంత చంపినా కూడా మా కంటలో ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశంలో రాజ్యాంగాన్ని ద్వారా వచ్చే సమానత్వానికి ప్రతీకలై పోరాటం ద్వారా మా ఆత్మగౌరవాన్ని కాదు, ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది పీడిత వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి జంజడ్ ఉద్యమం అనేది CJP రూపంలో ఉన్నా ఇంకే రూపంలో వచ్చినా ప్రజాస్వామ్య విలువను కాపాడే దశలో మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా. ఇక్కడ సోనం నుంచి తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులకు కనీసం బ్యాడ్జీలు లేవు, అసలు పోలీసులే తెలియని పరిస్థితి. మఫ్తీలో వచ్చి ఒక డాక్టర్ మారువేషాల్లో వచ్చి పోలీసులు వచ్చి అతను తీసుకెళ్లేటువంటి క్రమం అసలు ఎవ్వరు కూడా కనీసం పోలీసులా రౌడీలా అసలు ఎలా తెలియాలి నిజంగా ఏం జరుగుతుంది? మీకు ఇంకొక విషయం చెప్పాలి. పోలీసు దేశంలో ఒక ఆయన డ్రెస్ వేసుకొని వస్తే అభిజిత్ దీప్కే ఈయన పోలీసు కాదు, ఈయన మఫ్టీలో వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పిన సందర్భం మనం చూసినాం కదా. వాడు ఎవడు దొంగ, ఎవడు మంచోడు, ఎవడు పేడ్ ఆర్టిస్ట్ మనల్ని అంటారు. ఇప్పుడు మన ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తాం కదా, పేడ్ ఆర్టిస్ట్ అని. నాకు ఎవరు డబ్బులు ఇస్తారు దేనికోసం, ఇవన్నీ మాట్లాడరు వాళ్ళు. అంటే ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా పేడ్ ఆర్టిస్టుల పేరుతో, జర్నలిజం పేరుతో బన్నులు తింటారు, బిర్యానీలు తింటారు అని గొంతు చించుకొని నాలుకలు బయట వేసుకొని తెగ్గోసుకొని మాట్లాడుతున్నారు కదా కొంతమంది. వాళ్ళ పేర్లు మనకు అనవసరం. వాళ్ళు చెప్పాలి ఇప్పుడు సమాధానం. సూసైడ్ చేసుకొని సత్తు వీళ్ళు ఎన్ని బానిసలు, గానుగలు, పీనుగలు, వీళ్ళు పేడ ఆర్టిస్టులు, మనం కాదు పేడ ఆర్టిస్టులు. రూపాయి తీసుకోకుండా స్వతంత్ర అభిప్రాయాలతోని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అణచివేత మీద, దోపిడీ మీద, పీడన మీద, ఇటువంటి పేపర్ లీకుల మీద నిరంతరాయంగా జర్నలిజం పేరుతో మీరు విద్యార్థిత్వ నాయకత్వంతో మాలాంటి వాళ్ళు పోరాటం చేసి ముందుకు వస్తుంటే మనం పేడ ఆర్టిస్టులు, దేశద్రోహులు. కాబట్టి వీళ్ళండి దేశద్రోహులు. మా కారణం మార్క్స్ చెప్పినట్టు మత్తుమంది అని అంటే వీళ్ళు మత్తులో మునిగిపోయిన మానసిక బానిసలు వీళ్ళు గానుగలు, వీళ్ళే పీనుగలు. కాబట్టి వీళ్ళు ఎంత మాట్లాడినా, ఎంత రెచ్చిపోయినా, ఇటువంటి వాళ్ళకు పిచ్చి కుక్క కరిస్తే ఎట్లయితే సంబంధం లేకుంటుందో అట్లా మళ్ళీ పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తారు. కానీ మనం కావద్దు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వాస్తవాన్ని గమనిస్తారు, ప్రజా చైతన్యం కూడగట్టుకుంటుంది. ఈ రోజు జరిగినటువంటి ఢిల్లీ నడివీధుల్లో ప్రపంచ స్థాయిలో ఆ ఉద్యమ చారలు విస్తరించిపోయి మన హృదయాలలో మరో పోరాటానికి వారసత్వం ఉన్నటువంటి సందర్భం. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వచ్చేటువంటి ప్రతి విలువైనటువంటి అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దేశంలో ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండే ప్రతి పాలకునికి గుండెల్లో వణుకు పుట్టి
సమన్వయం చేసేటువంటి ప్రయత్నం ప్రజల కోసం నిలబడాలని ఈ సందర్భంగా అన్న ఇక్కడ సోనం వాంగ్చుక్ ని ఇక్కడ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో హాస్పిటల్లో జాయిన్ చేసిన తీసుకెళ్తున్న క్రమంలో అభిజిత్ దిప్కే సిజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆపేటువంటి ప్రయత్నం చేస్తే అతన్ని పోలీసులు లాక్కెళ్లి అతని పైన ఒక పోలీస్ పర్సనల్ తీసుకొని ఒక పిడిగుద్దులు గుడ్డే వీడియో కూడా చాలా వైరల్ అయింది. పోలీసు కూడా మరి ఎందుకు అంత పర్సనల్ తీసుకోవాల్సి వస్తుంది ఇష్యూ అసలు? పోలీసులలో కూడా పేడ్ ఆర్టిస్ట్ నా కొడుకులు ఉంటారు, పోలీసులు కూడా గొప్ప వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే ఆ కమిషనర్ రాత్రే రాజీనామా చేయించి వేరే టైం పెట్టి తెల్లారి వరకు అయింది. పోలీసులలో కూడా ఇప్పుడు ఆ వీడియో కాదు ఇంకోటి ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజినట్టు కూడా చూసినాం మనం. అంటే వాళ్ళకి ఏమొస్తుందో, అరే దేశంలో కోట్లాది మంది ఇప్పుడు కరోనా విపత్తు సందర్భంగా 33 కోట్ల మంది పేదలు ఉన్నారో లేదో మనకు స్ట్రాటజికల్ గా చూసినాం, కానీ కరోనా వచ్చిన తర్వాత వలస జీవులుగా చూస్తే మన హృదయం ద్రవించిపోతుంది. కాబట్టి పేదరికం ఎంత మూర్ఖత్వంగా ఎంత దుర్మార్గంగా ఈ దేశంలో తాండవాడుతుంది విలసిల్లుతుంది అంటే 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత జీవన ప్రమాణాల రేట్ ఎంత పెరిగింది, జీడిపి ఎంత పెంచిండ్రు, వీళ్ళు ఉద్యోగాలు ఎంత పెంచిండ్రు, పేదరికాన్ని ఎంత తగ్గించిండ్రు, సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం ఉండే ఈ దేశ ప్రభుత్వానికి. ఇవాళ మనం మాట్లాడుతున్నాం, కనీసం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి ఒక చిన్న డిమాండ్ భూతత్వంలో పెట్టి చూసుకొని మేము పెద్ద విర్రవీక్త ఆకాశంలో కూర్చుని పెద్ద విర్రవీక్తున్నారు. ఇవాళ చెప్పు తీసుకొని కొట్టినట్టు అయిందిగా అందరికి. లక్షలాది మంది ఢిల్లీ నడిగడ్డలో తన అక్కసును ఆవేదనను దుఃఖాన్ని పేపర్ లీక్ ద్వారా నష్టపోయినటువంటి, ఎందుకంటే అనేక రాష్ట్రాలు హర్యానా లాంటి వాళ్ళు బండ్ల మీద వచ్చిండండి, పెద్ద పెద్ద వాళ్ళు. రైతు ఉద్యమం 16 నెలలు చెప్తే 600 మంది చచ్చిపోయారు. అటువంటి నేపథ్యం కలిగిన ప్రాంతాలు హర్యానా పంజాబ్ లాంటి ప్రాంతాలు. కాబట్టి ఆ నేపథ్యం నుంచి వచ్చిన పోరాట వీరత్వం అనేది ఇది దేశ నడిగడ్డ మీద ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేటువంటి గొప్ప స్ఫూర్తి నడుస్తా ఉంది. కాబట్టి ఇవాళ సిజేపీ పార్టీతో జరుగుతున్నటువంటి ఒక ప్రజాస్వామ్య పోరాటం ద్వారా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఖచ్చితంగా. అయినా ఇంకొక విషయం చూసినాం, అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ చర్చలు రహస్య భేటీ జరుగుతుంది. ఆ రహస్య భేటీలో ఏదో ఒకటి రాజీనామా చేయాలనే తలంపు జరుగుతుంది. కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అంటే ఒక భయం స్టార్ట్ అయింది అనే నమ్మకాలను మనం ఆశావాహంతో మనం ముందుకు చూద్దామనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ ఓన్లీ అతను రాజీనామా చేసేంత మాత్రం బీజేపీ మొత్తం ప్రభుత్వం కూలిపోయిన పరిస్థితి లేదు కదా అన్న. అలాగే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది, రాజీనామా చేశారు ఒప్పుకున్నారని చెప్పేసి. అంతకుముందు చాలా మంది కేంద్ర మినిస్టర్స్ కూడా లాల్ బహదూర్ శాస్త్రి చాలా మంది రాజీనామా చేసి ఎందుకు ఈ రాజీనామా విషయంలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అలజడి సృష్టిస్తున్నారు అసలు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల దేశ ప్రభుత్వానికి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం వచ్చి ఇంకొకసారి వేరే తప్పు జరగకుండా ఉండడానికి మాత్రమే మనం డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అకౌంటబిలిటీ కదా, నీ దగ్గర ఉన్నా నీ దగ్గర పని చేస్తున్నా, నేను తప్పు చేసిన కానీ నీ ఛానల్ మొత్తం వస్తుంది పేరు, ఎందుకంటే మీరు ఓనర్. ఇప్పుడు నన్ను ఎవడంటాడు, నన్ను అక్కడ ఉన్నోడు అనొచ్చు, కానీ మీకు పబ్లిసిటీ అయినప్పుడు పలానా నవీన్ యాదవ్ నవీన్ ఇట్లా అనేటట్టు ఉంటది అన్నట్టు. ఉన్నప్పుడు నువ్వు రాజీనామా చేయాలి సీఈఓగా అనే సందర్భం వస్తుందా రాదా? అంటే ఒక వ్యవస్థలో ఒక అధినాయకత్వం ఉన్నప్పుడు బాధ్యత నీదైతుంది. నేను ఒక జీతగాన్లాగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అతను రాజీనామా చేస్తే విద్యార్థి యువత యొక్క పోరాట యొక్క స్ఫూర్తి సమాజానికి ఎప్పటికీ ఆదర్శం ఉంటుంది. నెంబర్ 1. దేశంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా గుండెల్లో వణుకు పుడుతుంది. ఆ వణుకు వల్ల కూడా కొన్ని చేయాలనుకున్న తప్పులు కూడా చేయకుండా బాధ్యతగా ఉంటదనే నమ్మకం. ఎందుకంటే మనిషి పాలివని తల్లిపై పసిగుడ్డు పోరాటం. ఎందుకంటే పోరాటం లేకుండా మనిషి లేదు. పాలు ఇవ్వకపోతే తన ఎదల మీద రొమ్ముల మీద ఆ పాలు కోసం పోరాటం చేస్తాడు ఆ పసిగుడ్డు. కాబట్టి జీవితమే పోరాటమే బతుకు. కాబట్టి ఆ బతుకు ఏ రూపం ఉంటదంటే భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కు అందరికీ అందాలి, సమానత్వం అందాలి, ఉద్యోగం విద్య ఉపాధి అందాలి. ప్రభుత్వం ద్వారా గద్దెరెక్కిన వాళ్ళందరూ కూడా ప్రజలకు బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీగా ఉండాలనే సంకల్పంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే గొప్ప స్ఫూర్తి ఉంటది. కాబట్టి ఆ స్ఫూర్తి కావాలనే ఈ ఉద్యమం నడుస్తుంది. ఇక్కడ లక్షల మంది నిరసనకారులు పెద్ద ఎత్తున చెలో పార్లమెంట్ పిలుపునిచ్చినటువంటి 2 రోజుల క్రితం నుంచి కూడా మెట్రోలు మొత్తం బంద్ చేసి ప్రభుత్వం ఆల్రెడీ మాకు చెప్పింది మెట్రో నడపలేమని చెప్పింది. ఢిల్లీ మెట్రో సిబ్బంది మొత్తం చెప్పింది. వాళ్ళ పైన బారికేడ్లు మొత్తం వెల్డింగ్ చేస్తున్నారు. వాళ్ళు బయటకు రాకుండా బారికేడ్ దిగ్గు వచ్చిన వాళ్ళకి లాఠీ చార్జులు, టియర్ గ్యాస్లు, రబ్బర్ బుల్లెట్ తో కూడా కొడుతున్న పరిస్థితి చూస్తాం. ఎందుకు మరి ఇంతగా ఎందుకు బిహేవ్ చేస్తుంది అసలు ప్రభుత్వం? అలా నిరసనకారులే కదా, వాళ్ళందరూ నిరసనకారులు, ప్రజాస్వామ్యవాదులు, న్యాయం కోసం నిలబడ్డ వాళ్ళు, ప్రాణాలకు తెగించిన వాళ్ళు, ఈ దేశంలో యువతను దేశ భవిష్యత్తును కాపాడడానికి ముందుకొచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు అంధభక్తులు, మూర్ఖులు, మతం మత్తు మందు లాంటిది అన్నట్టుగా మతం మూర్ఖత్వంలో మునిగిపోయి ప్రజాస్వామ్య హక్కుల కోసము ఈ దేశంలో ప్రజల కోసం మాట్లాడితే మనం అందరం కూడా దేశద్రోహులము, విచ్ఛిన్నకారులము, అర్బన్ నక్సలైట్లము. వీళ్ళు మాట్లాడితే కరెక్ట్, మనం మాట్లాడితే తప్పు. వీళ్ళు చెప్పింది సత్యం, మనం చెప్పేది అసత్యం. వీళ్ళు చెప్పేది ఆకాశంలో సూర్యుని లాంటిది, మనం చెప్పేది కంటికి అవుపడని చీకటి లాంటిది. అంటే వీళ్ళు మాట్లాడే ప్రతి మాట
నిజమని మనం చెప్పేది ప్రతిదీ అబద్ధమని వీళ్ళ మూర్ఖపు భావన. కాబట్టి వీళ్ళు ఎంత మతోన్మాద ఆధిపత్య భావాలతో మాట్లాడినా కూడా శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచనలు ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజా చైతన్యం కూడగడతా ఉన్నది. ఢిల్లీ మెట్రోలలో లోపలికి వస్తే నూకుతున్నారండి. ఆడికైనా తట్టుకొని వచ్చిన సందర్భం అవి వలగొట్టుకొని. అంటే అక్కడ మనం చూడాల్సింది ప్రజా అక్కసు, ప్రజా ఆవేదన ఏ రూపం తీసుకుంది అనేటువంటి సాక్ష్యము కాక్రోచ్ జనతా పార్టీ మీద ఢిల్లీలో జరుగుతున్న పోరాటము ప్రజల యొక్క ఆవేదనకు, దుఃఖానికి, కోపానికి, కసికి రూపం. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే చాలా ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం జరుగుద్దని ఉస్మానియా విద్యార్థిగా నేను నిజంగా లాస్ట్ చివరిగా దీనికి సంబంధించి నిరసనకారులు అయితే లక్షల మంది నిరసనకారులు ఉన్నారు. వీళ్ళంతా యాంటీ నేషనల్స్, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, రకరకాల బీజేపీ నాయకులు కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కూడా మాట్లాడి వీళ్ళంతా యాంటీ నేషనల్స్ అని చెప్పి. నిజంగా యాంటీ నేషనల్స్ అయితే వీళ్ళు పసిగట్టొచ్చు కదా నిజంగా అయితే. దీనికి సంబంధించి కేసులు వేయచ్చు, ఇంటెలిజెన్స్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నట్టు మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు ఈ టైంలో? మంచి విషయం చెప్తాను. సిజేపీ పార్టీ ఏర్పడ్డ తర్వాత 49% పాకిస్తాన్ అని చెప్పారు. వీళ్ళకి సిగ్గు లజ్జ ఉందా? 49% వీళ్ళ బతుకంతా ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద, పాకిస్తాన్ మీద, పరాయి దేశస్తుల మీద ఇవ్వకుండా వీళ్ళ రాజకీయ అస్తిత్వం లేదు. ఆవు గురించి మాట్లాడకుండా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమని చెప్పారు. అది చేత కాదు వాళ్ళకి. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్. హర్ముజ్ జలసంధి నుంచి మనకు పెట్రోల్, డీజిల్ ఇదంతా అందే సందర్భం. ముస్లిం వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఇరాన్ వాళ్ళు 70 సంవత్సరాల స్నేహపూర్వకమైన వాతావరణం మనది. అమెరికా దానికి వ్యతిరేకంగా మాట్లాడుకుని వీళ్ళు ఏలేసుకున్నారు. మనం ఇరాన్ వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ముస్లిం మతాల పేరు మీద రాజకీయ అస్తిత్వంతో పబ్బం గడుపుకొని ముస్లిం దేశాల నుంచి వచ్చినటువంటి పెట్రోలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆలోచనలు ఈ దేశం తీసుకుంటది కదా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే కింద కామెంట్ ఎట్లా వస్తాయో చూడు. అవును, అంటే నేనేమంటున్నా, మనుషులమండి మనము. మనిషికి జన్మ ఒకేసారి ఉంటది. ఆ జన్మలో అందరికి అన్ని అవకాశం ఉండి మనం ప్రశాంతంగా బతకాలి, మనకున్న కోరికలన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని ప్రతి మనిషికి లక్షణం ఉంటుంది. దానికే రాజ్యాంగం అనేది రాసుకున్నాము, శాంతి విలువలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఒకే మతంలో వాడు ఆటోకు రాసిండు. మొన్న డిబేట్లకు పోయినా ఒక దాంట్లో ఆటోకు రాస్తే మతం మారితే తండ్రి మారినట్టు అని మాట్లాడిన వాడు. మతం మారేది ఎవరు? దళితులు, బడుగు వర్గాలు, కష్టం చేసే పీడిత వర్గాలు. మతం మారినా కూడా వివక్ష పోతుంటే అది కూడా పోదు. కానీ వీళ్ళు మతం మారకుండా ఉండాల్సిన కర్తవ్యాలు ఏందో దాంట్లో చెప్పాలి కదా. వీళ్ళు అట్లా చెప్పరు వీళ్ళు. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ దేశ ప్రధానమంత్రి గారికి, సార్ మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించి ఈ ఉద్యమాన్ని తీవ్రతను తగ్గించి ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రయత్నం చేయకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుందని సందర్భంగా మీకు తెలియపరుస్తాం. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది విద్యార్థి ఉద్యమ నేత, ఓయూ లీడర్, ఏఎస్ఎఫ్ నాయకులను కూడా అనొచ్చు. దీనికి సంబంధించి ఉదయ్ గారితో స్పెషల్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.